ముషీరాబాద్ లో కేటీఆర్ కు ఊహించని అనుభవం ఎదురైంది. మంత్రి కొండా సురేఖకు క్షమాపణలు చెప్పాలంటూ కేటీఆర్ కాన్వాయ్ ను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. మహిళా మంత్రిని అవమానించేలా పోస్టులు పెట్టడంపై మండిపడ్డారు వారు. మూసీ పరివాహిక ప్రాంతంలో మీటింగ్ లో పాల్గొని వెళ్తూ ఉండగా కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు. ముషీరాబాద్ లో కేటీఆర్ ను ఇటు కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, ఇటు కేటీఆర్ ను అడ్డుకొని కొండా సురేఖకు తక్షణమే క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం అయితే కేటీఆర్ ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి కేటీఆర్ వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ రోజు తెలంగాణ భవన్ నుంచి ఉదయం 10 గంటలకు మూసీ పరివాహక ప్రాంతం అనేటువంటి గోల్నాక ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసింది. దానికి కేటీఆర్ హాజరయ్యారు. దాంతో పాటుగా గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలందరూ కూడా హాజరయ్యారు. అయితే మూసీ పరివాహక ప్రాంతం మీటింగ్ ను ముగించుకొని వెళ్తున్న సమయంలో మార్గ మధ్యలో అంబర్పేట దగ్గర అంటే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మోతా రోహిత్ టీము వీళ్ళందరూ కూడా కేటీఆర్ కాన్వాయ్ అడ్డుకోవడం జరిగింది. ముఖ్యంగా నిన్న కొందరు బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి కార్యకర్తలందరూ కూడా మంత్రి కొండా సురేఖ పైన బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు అని చెప్పేసి తెలంగాణ భవన్ దగ్గరికి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు రావడంతో అక్కడ కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అక్కడ కొంతమంది బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి శ్రేణులు కాంగ్రెస్ వాళ్ళపై దాడి చేశారు. సో ఖచ్చితంగా ఇటు కొండా సురేఖ పైన అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు కాబట్టి క్షమాపణ చెప్పాలని, అదేవిధంగా నిన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైన దాడికి పాల్పడిన వ్యక్తులు ఎవరుతున్నారో వారిపైన చర్యలు తీసుకోవాలి, దానిపైన కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఇటు గోల్నాక మీటింగ్ ముగించుకొని తెలంగాణ భవన్ కు వస్తున్న సమయంలో మార్గ మధ్యలో అంబర్పేట దగ్గర కేటీఆర్ కాన్వాయ్ అడ్డుకోవడం జరిగింది. సో అప్పుడు కొంతమంది అలర్ట్ అయ్యి వెంటనే అక్కడ సెక్యూరిటీ కొంతమంది అంటే ఎవరైతే గన్మెన్స్ ఉంటారో గన్మెన్స్ వాళ్ళందరూ యాక్చువల్ గా ఆ కేటీఆర్ కాన్వాయ్ వెనక ఉంది. సో ఈలోపు ముందున్న వెహికల్ అడ్డుకోవడం తోటి తన పక్క నుంచి ఆ కేటీఆర్ కాన్వాయ్ వెళ్ళిపోవడం జరిగింది. ఆ సమయంలో గవర్నమెంట్స్ అందరూ కూడా బయటికి దిగి ఆయనకు రక్షణగా అక్కడి నుంచి కొంత తీసుకోవడం జరిగింది. సో ఇక ఆ కాన్వాయ్ కూడా అక్కడ ఉన్నటువంటి శ్రేణులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఒక్కొక్కరుగా బయట దిగి ఈ కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్నటువంటి శ్రేణులందరూ కూడా పక్కకు పంపించడం జరిగింది. సో కాన్వాయ్ అంతా మూవ్ అయింది. ప్రస్తుతం అయితే ఎలాంటి పరిస్థితి అక్కడ ఎటువంటి ఉద్రిక్త పరిస్థితి అయితే అక్కడ లేదు. కాకపోతే దీనిపై చూడాలి మరి ఇక ఇట్లా ఎవరు ఎటువంటి కంప్లైంట్ చేస్తారనేది కూడా తెలియాల్సింది. ప్రస్తుతం అయితే ఖచ్చితంగా ఇప్పుడు కొండా సురేఖ పైన చేసిన అసభ్యకరమైన పోస్టులకు సంబంధించి ప్రధానంగా డిమాండ్ వినిపిస్తుంది నిన్నటి నుంచి కూడా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడుతున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. నిన్న హరీష్ రావు కూడా ట్వీట్ చేశారు. ఎందుకంటే ఇలాంటి చర్యలు ఎవరు చేసినా ఉపేక్షించేది లేదు, ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇటు హరీష్ రావు కూడా డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇలాంటి అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు కాబట్టి సో ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రైట్, థాంక్యూ సైదులు.